dear students, welcome back to our channel Anvanay Kumar Basics of Physics. This is the right place to learn children. So children, intermediate first year లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాం. వర్క్ పవర్ ఎనర్జీలో ఉన్నటువంటి నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లాంగ్ ఆన్సర్ మనం ప్రాక్టీస్ చేస్తే లెంతీగా ఉంటుంది, డెరివేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ దీని కాంబినేషన్ ప్రాబ్లం ఇవ్వడు. డైరెక్ట్ 8 మార్క్స్ కొట్టేయచ్చు. అటువంటి క్వశ్చన్ కొలిజన్ సంబంధించిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ చిల్డ్రన్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మనకి మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటే ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వాట్ ఆర్ కొలిజన్స్, కొలిజన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, కొలిజన్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, అండ్ డెవలప్ ది థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో పాల్గొన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయి, బిఫోర్ కొలిజన్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీ ఎలా ఉంటుందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మొత్తానికి కలిపి 8 మార్క్స్ ఉంటుంది చిల్డ్రన్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది కొలిజన్. వాట్ ఈస్ కొలిజన్? జనరలీ వాట్ వీ కెన్ ఫీల్, ద బాంబర్డింగ్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ద కొలిజన్. మనం ఏమనుకుంటాం, ఏవైనా 2 కారు, లారీ కానీ, బస్ కానీ, ఎనీథింగ్, 2 బాల్స్ కానీ, ఏవైనా 2 బాంబర్డింగ్ జరిగినప్పుడు ఏమనుకుంటాం, దట్ ఈస్ ద కొలిషన్ అనుకుంటాం. ద బాంబర్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కొలిషన్. బట్ ఈవెన్ దో ద బాడీస్ విచ్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, దెన్ ఆల్సో ద కొలిషన్ టేక్స్ ప్లేస్. 2 ఒకదాని ఒకటి టచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ కాంటాక్ట్లో ఉంటాయి, కానీ ఒకదాని దగ్గర వచ్చినప్పటికి కూడా వాటి మధ్య ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకపోయినా దెన్ దేర్ మొమెంటా ఈస్ రీడిస్ట్రిబ్యూటెడ్. వాటి యొక్క మొమెంటాస్ అనేవి రీడిస్ట్రిబ్యూట్ అయితే దాన్ని మనం కొలిజన్గా కన్సిడర్ చేయవచ్చు. క్లియర్? ద కొలిజన్ బిట్వీన్ 2 బాడీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్ ఫర్ ఏ స్మాల్ టైమ్. డ్యూరింగ్ దట్ ద మొమెంటమ్ ఈజ్ రీడిస్ట్రిబ్యూటెడ్. క్లియర్? ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఒక స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉంది. ఆ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలోనే వాటి యొక్క మొమెంటం అనేది ఏమవుతుంది, రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని మనం కొలిషన్ అని అంటాము. సో ఆ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మేబీ దే ఆర్ ఇన్ కాంటాక్ట్, దే ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, దట్ ఈస్ ఎ సింపుల్ కొలిషన్. సో మనకి ఏవైనా 2 ప్లానెట్స్ దగ్గరగా వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం దాన్ని కొలిషన్గా ట్రీట్ చేస్తారు. సో దాని గురించి అంత డెప్త్ ఏం అవసరం లేదు. సింపుల్గా వాట్ ఈస్ ద కొలిషన్? The strong interaction between 2 bodies for a small time. During that the momentum is redistributed. That should be what we call collision. And next thing is here children, the collisions are 2 types. What is the collision? Strong interaction between 2 bodies for a small interval of time. During that momenta of bodies, not only one body, momenta of bodies is redistributed, is called collision children. And now here the collisions are divided into 2 types. Explain the types of collisions. So collisions are divided into 2 types. Number 1 or 2. Here A is the elastic collision. What is that? Elastic collision. And second one is inelastic collision. What it is? Inelastic collision. Clear? Collisions are divided into 2 types. They are elastic collision and inelastic collision. మనం కొలిజన్ గురించి మాట్లాడాం. మరి ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటంటే, the collision which can obeys law of conservation of momentum and law of conservation of kinetic energy.
the collision in which law of conservation of momentum and law of conservation of kinetic energy both are valid, then that collision is called elastic collision. ఏ కొలిషన్లో అయితే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం కానీ ఈ రెండు ఒబే అయితేనే దాన్ని మనం ఏమంటాం ఎలాస్టిక్ కొలిషన్ అంటాం. ఎలాస్టిక్ కొలిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద కొలిషన్ బిట్వీన్ ద బిలియర్డ్ బాల్స్. ఓకే, అండ్ నౌ హియర్ in elastic collision the collision in which only law of conservation of momentum that should be called inelastic collision. Clear అర్థమవుతుందా? ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో ఏం ఒబే కావాలి? ఓన్లీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఒబే అవ్వాలి. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అనేది వ్యాలిడ్ కాదు. క్లియర్? దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ కొలిజన్స్. ఎలాస్టిక్ అంటేనేమో రెండు ప్రిన్సిపల్స్ ఒబే చేయాలి, ఇక్కడ మాత్రం ఇన్ఎలాస్టిక్ అంటే ఓన్లీ ఒకటి ఒబే చేయాలి. ఓకేనా? సో దిస్ అబౌట్ ది types of collision and collision definition. Okay children, now we have to go for derivation of final velocities of two bodies which are in the elastic collision. Let's go for that. See the children, ఈ లాంగ్ ఆన్సర్లో రిమైనింగ్ పార్ట్లో మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, మొత్తం డెరివేషన్ ఉంటుంది. అర్థం అయితే చాలా ఈజీ, అర్థం కాదు కొంచెం కష్టం. ఎస్పెషల్లీ బైపీ స్టూడెంట్స్ ఎవరుతున్నారో కొంచెం జాగ్రత్త చూడండి. లుక్ హియర్ నౌ, one-dimensional elastic collision. One-dimensional means the motion of the body should be along the any one axis, either it is x-axis or y-axis. One-dimensional motion అంటేనే బాడీ అనేది ఏదో ఒక యాక్సిస్, ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ, దాన్ని మనం వన్ డైమెన్షనల్ అంటాం. ఇక్కడ కొత్త వర్డ్ వస్తుంది ఏంటంటే వన్ డైమెన్షనల్ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిషన్. హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిషన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఎలాస్టిక్ కొలిషన్ అంటే ఏంటి? దట్ కెన్ ఒబేస్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. మరి ఈ హెడ్ ఆన్ సంగతి ఏంది అంటే వెన్ దే ఆర్ పార్టిసిపేట్ ఇన్ ఏ కొలిషన్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద two bodies, they are moving initially some velocities u1 and u2 and they are collided, and again after the collision also they are moving along the same axis. That is called head on elastic collision. Clear? The collision in which the velocities of two bodies before the collision and after the collision must be along a line, that should be called head on elastic collision. కొలిషన్లో పాల్గొన్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీస్ అనేవి బిఫోర్ కొలిషన్ ఎలా ఏ డైరెక్షన్లో ఉన్నాయో ఆఫ్టర్ కొలిషన్ కూడా అవే డైరెక్షన్లో ఒకే స్ట్రైట్ లైన్ వెంబడి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిషన్ అని అంటాము. సో ఇక్కడ మనకి ఒక డెరివేషన్ పార్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ విచ్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ద కొలిషన్. కొలిషన్లో పాల్గొన్నటువంటి రెండు బాడీస్ యొక్క ఫైనల్ వెలాసిటీస్ మన ఈక్వేషన్స్ని ఎరైవ్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ చిల్డ్రన్ హియర్. లుక్ హియర్, మొత్తం ఈ డయాగ్రామ్లో ఉంది మ్యాటర్ అంతా చూడండి. దే ఆర్ two bodies having masses m1 and m2. Two bodies are there having masses m1, m2 and they have initial velocities u1 and u2. Clear? Before the collision the body masses are m1 and m2 and the velocities are u1 and u2. And now during the collision, so what you have to take, we are taking assumption u1 is greater than u2. సో ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ అనేది సెకండ్ బాడీ కన్నా ఎక్కువ ఉంది అంటే అర్థమైంది సెకండ్ బాడీ వచ్చేసి ఫస్ట్ బాడీని ఢీ కొట్టింది. అప్పుడు డ్యూరింగ్ ద కొలిషన్ వన్ షుడ్ అప్లైస్ ది ఫోర్స్ ఆన్ అనదర్ వన్. డ్యూ టు దట్ దేర్ వెలాసిటీస్ ఆర్ చేంజెస్ and again after the collision also they are moving along the same straight line. That's why it is taken as the head on elastic collision. What have take? It is the head on elastic collision. Clear children? సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ కొలిషన్ వెలాసిటీస్ ఆర్ u1 u2 అండ్ ఆఫ్టర్ ద కొలిషన్ వెలాసిటీస్ ఆర్ v1 అండ్ v2. అంటే u1 u2 అనేవి ఇనిషియల్ వెలాసిటీస్, v1 v2 అనేవి ఫైనల్ వెలాసిటీస్.
సో ఇప్పుడు మనము ఆ సిచ్యువేషన్ ఉపయోగించి దీన్ని ఏమన్నాం, ఎలాస్టిక్ కొలిజన్ అంటున్నాం. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏం ఒబే చేయాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, దట్ మస్ట్ సాటిస్ఫైస్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండింటిని ఒబే చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ కొలిషన్కి మనము ఇవి రెండు అప్లై చేయాలి. సో నౌ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, వాట్ యూ హావ్ టు సే, momentum before the collision is equals to momentum after the collision. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటి, కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్ ఉంటుంది, మొమెంటం కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అంటాం. దాన్ని మనం సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు, మొమెంటమ్ బిఫోర్ ద కొలిజన్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్. ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏంటి, M1 M2 2 మాసెస్ అని వాటి యొక్క వెలాసిటీస్ ఉన్నాయి కదా. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు వెలాసిటీస్ V1 అండ్ V2 అండ్ మాసెస్ ఆర్ M1 M2. సో ఈ రెండింటి యొక్క మొమెంటం అనేది బిఫోర్ కొలిజన్ ఎంత ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే ఉంటుంది చిల్డ్రన్. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. మనకి మొమెంటం అంటే ఏం రాస్తాం, మాస్ ఇంటూ వెలాసిటీ. వీ కెన్ రైట్ మొమెంటం ఏంటి రాస్తాం, మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ ఫస్ట్ బాడీ యొక్క మాస్ M1 ఉంది, దాని వెలాసిటీ U1 ఉంది. కాబట్టి ఫస్ట్ దాని యొక్క మొమెంటం ఏమవుతుంది, M1 E1. అర్థమవుతుందా, మొమెంటం అంటే ఫార్ములా మనకి తెలుసు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. సో కాబట్టి M1 అనేది దాని మాసు, U అనేది దాని యొక్క వెలాసిటీ. సో కాబట్టి మొమెంటం బిఫోర్ ద కొలిజన్ అంటే ఏంటి, మొమెంటం ఈ రెండింటి యొక్క మొమెంటాస్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది మొమెంటం బిఫోర్ ద కొలిజన్. సో కాబట్టి ఇనీషియల్ మొమెంటం ఏం రాస్తుందనంటే M1 U1 ప్లస్ M2 U2. అదేవిధంగా ఆఫ్టర్ ద కొలిజన్ ఏమవుతుంది, M1 V1 ప్లస్ M2 V2. కాబట్టి M1 V1 ప్లస్ M2 V2 రాసినాం. సో ఇది మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్, దిస్ ఇస్ ద మొమెంటమ్ బిఫోర్ ద కొలిజన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే M1 టర్మ్స్ అని ఒకవైపు రాస్తున్నాను, M2 టర్మ్స్ అని ఒకవైపు రాస్తున్నా. అంటే ఈ M1 V1ని తీసుకురండి, M2 U2ని అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, M1 U1 మైనస్ M1 V1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఏముంది M2 V2, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది M2 U2. ఇక్కడ మనం రెండు ఏం కావాలి చేయొచ్చమ్మా, M1 U1 M1 V1. సో M1 ఈజ్ కామన్, M1 ఆఫ్ U1 మైనస్ V1 అండ్ M2 ఆఫ్ V2 మైనస్ U2. సో నౌ దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం ఈక్వేషన్ నెంబర్ 1 రాసినాం. సో ఆల్రెడీ ఏం చెప్పాను మీకు, లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఒబే చేయాలని చెప్పిన. సో ఫస్ట్ వన్ దాని ప్రకారం ఇట్లా రాసినాం. ఇప్పుడు నౌ వీ కెన్ గో ఫర్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సేమ్ క్లియర్. సో మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటన్నా, K ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². అంటే ఏంటి, సింపుల్గా హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్, హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. సో దాని ప్రకారం చూడండి, ఇక్కడ దీని మాస్ ఎంత, సేమ్ అగైన్ యాజ్ యూజువల్ రైట్. దీనిలాగానే ఇక మొమెంటం బిఫోర్ కొలిజన్ రాసినప్పుడు ఏం రాయాలి, కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ ది కొలిజన్. దట్ ఈస్ ద ఫార్ములా అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. దీన్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఓకే, దీని మాస్ ఎంత M1, దీని వెలాసిటీ ఎంత U1. అప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, దీని ప్రకారం హాఫ్ ఇంటూ మాస్ ఎంత M1, వెలాసిటీ ఎంత U1. కాబట్టి ఏమవుతుంది, హాఫ్ M1 U1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 U2 స్క్వేర్. దీనికి ఏమవుతుంది, సేమ్ హాఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి దాని ప్రకారమే రాస్తున్నాం. అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏమంటున్నాం, కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ ద కొలిజన్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ ది కొలిజన్. సో కాబట్టి బిఫోర్ కొలిజన్ ఏమని రాస్తున్నాను, హాఫ్, దీనికి ఏమవుతుంది
m1 u1 square plus of m2 u2 square is equals to of m1 v1 square is plus of m2 v2 square. రాసిన తర్వాత సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు ఏం చేసినాం, m1 టర్మ్స్ ఒకవైపు రాసినాం, m2 టర్మ్స్ ఒకవైపుకి రాసాం. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది m1 ఇది m1. సో ఆ m1 టర్మ్ తీసుకొస్తున్నాను, ఈ m2 టర్మ్ అటు తీసుకెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఆఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ ఆఫ్ m1 v1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆఫ్ m2 v2 స్క్వేర్. ఇక్కడ ఏమొచ్చింది మైనస్ ఆఫ్ m2 u2 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వాట్ హ్యావ్ టు రైట్, ఆఫ్ m1 ఈజ్ ద కామన్, ఆఫ్ m1 ఈజ్ ద కామన్. సో u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్, ఆఫ్ m1 కామన్, ఆఫ్ m1 కామన్, కాబట్టి ఏమవుతుంది ఆఫ్ m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఆఫ్ m2 ఈజ్ కామన్, అప్పుడు ఏం రాయొచ్చు v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. క్లియర్. సో అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. క్లియర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ రెండు డివైడ్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి. 2 డివైడ్ బై 1 వీఆర్ డూయింగ్ 2 డివైడ్ బై 1. 2 ఏంటమ్మా, హాఫ్ ఇంటూ m1 ఇంటూ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ by this one is what, m1 u1 minus, yes, m1 of u1 minus v1 that is equals to again of this one by m2 into v2 square minus u2 square by, clear, what you get, this term m2 of v2 minus u2 clear children. సో అయిన తర్వాత ఇక్కడ అసలు అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఆఫ్ క్యాన్సిల్. సో వాట్ హ్యావ్ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఉంది. మనకి తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అర్థమవుతుందా, మనకి ఈ ఫార్ములా ఇచ్చేపోతున్నాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఆల్రెడీ ఇక్కడ ఏ మోడల్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మోడల్లో ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి m1 క్యాన్సిల్, m2 ఆల్సో క్యాన్సిల్. ఇదే మోడల్గా u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఉంది. అంటే దీని ఎట్లా రాస్తున్నానంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఆల్రెడీ ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి u1 మైనస్ v1. క్లియర్ చేయండి. నెక్స్ట్ సేమ్ థింగ్ v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 బై v2 మైనస్ u2. క్లియర్. సో అగైన్ obviously what right here, so these two are cancelled and these two are cancelled. Then what you have u1 plus v1 is equals to v2 plus u2 ఇప్పుడు ఏం చేస్తున్నానంటే u టర్మ్స్ అని ఒకవైపు రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతా అని చెప్పా కదా, ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. అక్కడ u1 మైనస్ u2ని ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. వన్స్ అగైన్, సో ఐ థింక్ సో దిస్ ఈజ్ ఓవర్, ఐ నీడ్ సమ్ స్పేస్. సో మనకి రిలేటివ్ ఏమంటారంటే 4 మార్క్స్ క్వశ్చన్లో షో దట్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అంటాడు. సో అది మనకి ఇక్కడ డెరైవ్ చేసి చూపెట్టాలి మనం. లుక్ హియర్, ఏమన్నాడు u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాం u1 మైనస్ u2ని ఏమంటున్నాం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. అవి రెండు దగ్గరికి వస్తున్నప్పుడు వాటి యొక్క రిలేటివ్ వెలాసిటీ. అండ్ v2 మైనస్ v1 కొలిజన్ తర్వాత ఏమైంది సపరేట్ అవుతున్నాయి, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్. సో ఎందుకు అంటే మనకి u1 u2 అనేది వెలాసిటీస్ ఎప్పుడు వాడి బాడీ యొక్క వెలాసిటీస్ బిఫోర్ కొలిజన్, v2 v1 ఎప్పుడు
వెలాసిటీస్ ఆఫ్ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్. కాబట్టి ఇక్కడ u1 మైనస్ u2 ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటాం, v2 మైనస్ v1 ఏమో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అంటాం చిల్డ్రన్. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకొని మనం ఫైనల్ ఈక్వేషన్స్ డెరైవ్ చేయాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సీ ద చిల్డ్రన్, ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. మనం ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ వెలాసిటీ అనుకున్నాం, v1 అనుకున్నాం. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 ఉంది కదా, దాని ఏమన్నా మనం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అంటున్నాం. దాని నుంచి v1 వాల్యూ v2 వాల్యూ మనం సపరేట్ రాయాల్సి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, ఇది ఒకటి కరెక్ట్ రాసుకుంటే మనకి మ్యాటర్ ఈజీ అవుతుంది. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1. సో దాని నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఈ v1 తీసుకొస్తున్నా, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. u1 మైనస్ u2 ప్లస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు v2. ఇది v2కి సంబంధించిన ఈక్వేషన్. ఓకేనా? నెక్స్ట్ అదే దీని ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, కరెక్ట్గా చేస్తుంది ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ 3. ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి మళ్ళీ ఆ v1ని తీసుకొస్తున్నా, అప్పుడు ఇదంతా అయిపోయింది కదా, v2 రాసాం కదా. సేమ్ మళ్ళీ v1ని తీసుకొచ్చి u1 కూడా తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది v1 తీసుకొస్తున్నా, ఈ టర్మ్స్ మొత్తం తీసుకెళ్తున్నా, అప్పుడు ఏమవుతుంది v1 ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ u1 ప్లస్ u2. సో ఈ విధంగా మనం u1 v1 వాల్యూస్ని మనం v1 v2కి ఈక్వేషన్ రాసిన తర్వాత ఏవైతే ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఈక్వేషన్ నెంబర్ 1 అలానే ఉంచుతున్నా, మనకు అవసరం. నెక్స్ట్ కూడా దాని ఇక్కడ రాస్తున్నా, m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఆఫ్ v2 మైనస్ u2 అని రాసిన. సో m1 ఆఫ్ u1 మైనస్ v1 అండ్ m2 ఆఫ్ v2 మైనస్ u2. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్లో మనము ఫస్ట్ v2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? మీ ఇష్టం, v2 అయినా సబ్స్టిట్యూట్ చేయండి, v1 సబ్స్టిట్యూట్ చేయండి. సో v2 సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఆఫ్ v2 వాల్యూ ఎంత వచ్చింది, దిస్ వన్ u1 మైనస్ u2 ప్లస్ v1. అగైన్ v2 అంటే సబ్స్టిట్యూట్ చేసాం ఈ వాల్యూని, తర్వాత ఏముంది మైనస్ u2 ఉంది కదా. అప్పుడు m1 ఆఫ్ u1 మైనస్ v1 దట్ ఈస్ ఈక్వల్స్ టు m2 ఆఫ్, ఇక్కడ ఏముంది మైనస్ u2 మైనస్ 2u2 ఉంది కదా. సో వెరీ సింపుల్, ఏమవుతుంది u1 మైనస్ 2u2 ప్లస్ v1. సో మైనస్ u2 మైనస్ 2u2 రాసిన. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, m1 ఇంటూ u1 m1 అగైన్ m1 ఇంటూ v1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుంది m2 ఇంటూ u1 అగైన్ m2 ఉంది ఇక్కడ మైనస్ m2 2u2 అగైన్ m2 ఇంటూ v1 ప్లస్ m2 ఇంటూ v1. క్లియర్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ m1 v1ని అటు తీసుకెళ్తున్నా, m2 u2ని అండ్ m2 u2ని తీసుకొస్తున్నా. క్లియర్, m1 u1 ఏమో అటు తీసుకెళ్తున్నాను, రిమైనింగ్ రెండు టర్మ్స్ తీసుకొస్తున్నా. ఓకేనా? సో అప్పుడేమవుతుంది m1 u1 ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ m2 u1. ఇక్కడ మైనస్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ m2 u2. క్లియర్ చేయలేదు. అయిన తర్వాత ఈ m1 కూడా తీసుకెళ్తున్నా, ఏమైంది ఆల్రెడీ ఇక్కడ ఏముంది m2 v1 ఉంది అండ్ దిస్ ఈజ్ అగైన్ m1 v1. సో ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా, m1 u1 మైనస్ m2 u1 ఏం కామన్ తీసుకోవచ్చు, u1 ఈజ్ కామన్. అప్పుడు ఏమవుతుంది m1 మైనస్ m2 ఆఫ్ u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం కామన్ తీయచ్చు m1 ప్లస్ m2ని v1 కామన్ తీయచ్చు. ఇప్పుడు ఏమవుతుంది m1 ప్లస్ m2 ఇంటూ v1 అవుతుంది. సో దీని నుంచి మనకు కావాల్సింది అన్ని v1 తీసుకురావాలి, అంటే m1 ప్లస్ m2ని తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో
m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 u2 ఈస్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 ఇంటూ v1 ఉంది, ఇటు ఇంటూ ఉంది కాబట్టి వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, v1 ఈస్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై ఎస్ m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 బై or m2 u2 by m1 plus m2. So this is the expression for final velocity of the body after the collision. సో మనకి ఈ ఈక్వేషన్స్ జాగ్రత్త పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాని మీద చాలా బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడ v1 వాల్యూ వచ్చేసింది. సో అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేసాం, మనం ఈ ఈక్వేషన్ నుంచి మనం v2కి ఈక్వేషన్ రాసాం. ఆ v2 ఈక్వేషన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేయడం వల్ల v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఏ వాల్యూ వచ్చింది, v1 వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు v1 వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకేమొస్తుంది, v2 వాల్యూ వస్తుంది. సో కావాలంటే చేద్దాం, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే m1 ఆఫ్ u1 మైనస్ v1, ఈసారి ఏం రాస్తున్నాం మనం, v1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? m1 ఆఫ్ u1 మైనస్ ఆఫ్ v1 అనేది ఎస్ దిస్ వన్ ఆఫ్ v2 మైనస్ u1 ప్లస్ u2 m1 ఆఫ్ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ హ్యావ్, m2 ఆఫ్ v2 మైనస్ u2. సో అయిన తర్వాత ఇక్కడ జాగ్రత్త చూడండి, m1 ఆఫ్ u1 మైనస్ లోపల తీసుకెళ్తున్నా, ప్లస్ ఆఫ్ మైనస్ v2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అగైన్ మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ u2 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2 మైనస్ u2. క్లియర్? ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, ఏమవుతుంది, m1 ఇంటూ u1 m1 u1 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 మైనస్ m1 u2 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2 మైనస్ m2 u2. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ m2 u2 టర్మ్ని ఇటు తీసుకొస్తున్నా. క్లియర్? ఆ m1 v2 టర్మ్ అటు తీసుకెళ్తున్నా. చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి, m1 u1 ఉంది, ఇక్కడ m1 u1 ఉంది, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 2m1 u1 అక్కడ మైనస్ ఉంది, వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, m2 u2 ఆల్రెడీ ఏముంది, మైనస్ m1 u2 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m2 v2 ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ m1 v2 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, u2 కామన్ తీయచ్చు. ఏం కామన్ తీయచ్చు, ఎస్ 2m1 u1 ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ u2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత కామన్ తీయచ్చు, v2 కామన్ కదా, m1 ప్లస్ m2 ఇంటూ v2. మనకు కావాల్సింది ఏంది, v2 కావాలి అంటే ఈ టైం తీసుకురండి. అప్పుడు v2 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, బై ఇటు ఏముంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది. దీని ముందు రాస్తున్నాను మన కన్వెంట్ కోసం, m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ ఎస్ వాట్ యూ హ్యావ్ u2 ప్లస్ 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ చిల్డ్రన్. సో ఈ విధంగా మనం చూస్తే we have done the expression for final velocity of first body and final velocity of second body children. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 8 మార్క్స్ మనకి వచ్చినట్లే. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు రెండు పార్ట్స్ చేయలేరు, అంటే ఏంటి, నువ్వు v1 వరకే చేయగలుగుతావు, v2 వరకు చేయలేవు, అప్పుడు ఈ డెరివేషన్ నీకు ఇబ్బంది అనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ చేసిన తర్వాత ఏవైతే ఉందో అది రిమైనింగ్ ఈ పార్ట్ మొత్తం కూడా రాయకుండానే డైరెక్ట్గా సిమిలర్లీ బై సబ్స్టిట్యూటింగ్ v1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 వీ విల్ గెట్ దిస్ అని రాసి సరిపోతుంది. ఇది మొత్తం చేయకుండా v1 వాల్యూ డెరైవ్ చేసిన తర్వాత మనకి సిమిలర్లీ వీ విల్ గెట్ ది సేమ్ థింగ్ బై సబ్స్టిట్యూటింగ్ ది v1 వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనే హెడ్డింగ్ పెట్టేసి డైరెక్ట్ ఈక్వేషన్ రాసినా కానీ ఫుల్ 8 మార్క్స్ వస్తాయి.
దాన్ని డైరెక్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఫైనల్ వెలాసిటీస్ v1 v2 ఈక్వేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, డెరివేషన్ మధ్యలో అయిపోయిన తర్వాత నీకు అసలు డెరివేషన్ రావట్లేదు అనుకో, నువ్వు ఫైనల్ ఈక్వేషన్స్ రాయగలిగితే నీకు 2 మార్కులు వస్తాయి. సో వచ్చే మార్క్స్ ఎందుకు పోగొట్టుకోవాలి? అందుకే ఏం చేస్తారంటే మీరు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ముందు చెప్పే పాయింట్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్లో కూడా మనకి డినామినేటర్లో ఏమొస్తుంది? m1 + m2 m1 + m2. సో కాబట్టి డినామినేటర్లో పక్కా ఫిక్స్ ఏమొస్తుంది? m1 + m2 వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ కీ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి, ఈ ఫస్ట్ v1 ఉంది కదా, క్లియర్ v1 ఉందా? v1 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుంది? m1 - m2 m1 - m2. అప్పుడు ఇక్కడ ఇంటూ ఏముంది? u1 ఉంది. క్లియర్, m1 u1. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ m1 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? m2 వస్తుంది. m1 m2 అట్లనే u1 u2. అంటే ఏ ఆర్డర్లో వస్తుంది? అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. m1 - m2 మనకి m2 - m1 m1 - m2 అని కన్ఫ్యూజన్ ఉందంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని ఇలా గుర్తుపెట్టుకోండి. v1కి ఏమో m1 - m2 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ m1 ఉందో దాని పక్కన కూడా u1 ఉంటుంది కోఎఫిషియంట్. అండ్ నెక్స్ట్ టర్మ్లో m2తో స్టార్ట్ అవుతుంది, m2 u2 అంటే m1 u1 m2 u2. అలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ v2 కూడా సేమ్. అక్కడ అసెండింగ్ ఆర్డర్ అయితే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. చూడండి ఇక్కడ v2 ఉంది కదా, v2 ఉన్నప్పుడు ఏం రాయాలి? m2 - m1. v1 ఉన్నప్పుడు ఏం రాసినాం? m1 - m2. ఇప్పుడు ఏం రాస్తున్నాం? m2 - m1. m2 అక్కడేమో m1 ఉన్నప్పుడు u1 రాసినాం. ఇక్కడ కూడా సేమే కదా, m2 ఉంటే ఏం రాయాలి? u2 రాయాలి. ఇక్కడ m2తో స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? m1. అంటే ఇక్కడ m2 2 ఇక్కడ 1 అంటే డిసెండింగ్. ఇక్కడ ఏమైంది? m1 m2. సో ఇక్కడ m2 - m1 ఇంటూ u2. ఇక్కడ m2 కాబట్టి u2 వచ్చింది, ఇక్కడ m1 కాబట్టి u1 వచ్చింది. సో ఇక్కడ ఏమైంది? డిసెండింగ్ ఆర్డర్. సో v2 అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే m2 - m1/1 వస్తుంది. అండ్ లాస్ట్ టైంలో m1/1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? m1 - m2/m2 దిస్ వన్ వస్తుంది. సో అది లాజిక్, చిన్న లాజిక్ మెయింటైన్ చేస్తే ఈజీగా మనం బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఓకే చిల్డ్రన్, ఎవరైతే ఇంప్రూవ్మెంట్ సప్లీ రాస్తున్నారో, ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి. మీకు నా కాన్సెప్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది అనుకుంటున్నా. అయితే మీరు కూడా అదే ఫీల్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సజెస్ట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా సబ్జెక్ట్ ఈజీ నేర్చుకునే అవకాశాన్ని మనకు కల్పించినట్టు అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.